హాయ్ అందరికి ఈరోజు ఒక స్పెషల్ వీడియో ఒక మినీ వ్లాగ్ లా ఉంటుంది మన 365 డేస్ పుషప్స్ ఛాలెంజ్ ఈరోజు డే 100 సో ఒక స్పెషల్ వీడియో కింద చేద్దాం అనుకున్నా అందుకనే నేను వైజాగ్లో ఉన్నాను కాబట్టి వైజాగ్లో ఒక 5 డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ చేద్దాం అనుకున్నా ఈ వీడియో ఓవరాల్ ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది టిల్ ఎండ్ వరకు స్టిక్ అనే ఉంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వైజాగ్లో 5 డిఫరెంట్ ప్లేసెస్ అంటే నేను అనుకుంటున్నాను రిషికొండ ఆర్కే బీచ్ కైలాసగిరి సిఎంఆర్ సెంటర్ జగదాంబ అంటే ఒక్కొక్క ప్లేస్లో 20 కింద పుషప్స్ చేయాలి నేను డే 1లో చెప్పినట్టే మన 365 డేస్ పుషప్స్ ఛాలెంజ్లో రోజుకి ఒక పుషప్ మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం అంటే అలా ఒక రోజు ఇంక్రీజ్ చేసుకుంటూ ఈరోజు 100th డే వరకు వచ్చాం మన ఛాలెంజ్ మెయిన్ థీమ్ ఏంటంటే రోజుకి ఒక పుషప్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైనా కానీ మనం ఒక పుషప్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళామంటే మన మజిల్స్ అనేవి అలవాటయ్యి మనకి డైలీ ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతూ ఉంటుంది మన బాడీలో సో ఇది ఒక స్పెషల్ వీడియో కాబట్టి 100 పుషప్స్ 5 డిఫరెంట్ ప్లేసెస్లో 20 పుషప్స్ కింద ఈరోజు మనం 100th డేని కంప్లీట్ చేసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా లెట్స్ గో హాయ్ నా అవుట్ఫిట్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మొన్న షూస్ ఆర్డర్ పెట్టాను అసలే జిమ్లో షూస్ లేవని చెప్పి షూస్ ఆర్డర్ పెట్టాను బాగా వచ్చినాయి ఈ ట్రాక్ ప్యాంట్ లేదు మీకు విషయం చెప్పాలి ట్రాక్ ప్యాంట్లు లేవు నా దగ్గర అందుకని ఆర్డర్ పెట్టాను ఓవర్ సైజ్ అనుకున్నాను కానీ మరీ ఎంత ఓవర్ సైజ్ అనుకోవాలా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మనం 5 డిఫరెంట్ ప్లేసెస్లో పుషప్స్ చేస్తున్నాం మన అవుట్ఫిట్ అయితే ఇది ఏమో చూద్దాం అక్కడ జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో బ్యాగ్ పట్టుకొని బయలుదేరేటి బ్యాగ్లో ఏముంటుంది అనుకున్నారా బయట ఫుల్గా ఎండ కొంచెం ఏవో ఖర్చీఫ్లో దువ్వాన్లో ఏ ఒకటి ఉండాలి కదా మరి అక్కడ మరీ డిఫరెంట్గా ఉంటే బాగోదు కదా అందుకు బ్యాగ్ ఉండాలి కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు అన్నీ ఓన్ క్రియేషన్ మనం మీరు నా ఫోన్ ట్రైపాడ్ మీద ఉంది అక్కడ ఉంది మరి ఆ ట్రైపాడ్ బ్యాగ్లో పెట్టాలా అలాగే మైక్ బ్యాగ్లో పెట్టాలా ఒక్కనే కంటెంట్ క్రియేషన్ చేసుకున్నప్పుడు ఇలాగే ఉంటుంది కంటెంట్ క్రియేషన్ నేనే ఫిల్మింగ్ నేనే ఎడిటింగ్ నేనే అన్నీ నేనే సరే వెళ్దాం ఈ రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుందో మనం అసలు అంచనా వేయలేకపోతున్నాం మెయిన్గా వైజాగ్లో మన 4 రోజుల నుంచి కాసేపు వర్షం పడుతుంది కాసేపు ఎండ గట్టిగా కాసేస్తుంది అందుకనే ఇప్పుడు బయటికి వెళ్తున్నాను వాటర్ బాటిల్ ఉండాలి కదా అలాగే మిగతా అన్ని పెట్టుకుంటాయి చూడండి ప్రజెంట్ అయితే కొంచెం మబ్బుగా ఉంది అందుకని గొడుగు కూడా పెట్టుకున్నాను అండ్ నేను మన 365 డేస్ పుషప్ ఛాలెంజ్లో అదే ఒక ఛాలెంజ్ అనుకుంటూ ఇంకొక ఛాలెంజ్ తీసుకుందాం అనుకున్నా ఈరోజు 5 డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నాం కదా 5 డిఫరెంట్ ప్లేసెస్కి బై లిఫ్ట్ వెళ్ళాలి ఎవరు లిఫ్ట్ ఎత్తారో మనకు తెలియదు లిఫ్ట్ అడుగుతూ 5 డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ మన కంటెంట్ క్రియేషన్ చేసుకొని తిరిగి లిఫ్ట్లోనే రావాలి చూద్దాం ఎంతమంది మనకు లిఫ్ట్ ఎత్తారు సినిమా సిద్ధు ఎక్కడికి వెళ్తున్నావు సరే అక్కడ దాకా నన్ను దింపారా సరే మా ఆవిడ ఎలాగో మధువాడి దాకా వెళ్తున్నారు ఆడ బండి వెళ్ళిపోదు మన మైక్ చిన్నది వాల్యూమ్ సరిగ్గా రాదు ఏమనుకోకండి మా వాడు కార్ షెడ్ దాకా దింపాడు మధురవాడు అన్నాడు కార్ షెడ్ దాకా దింపాడు హ్యాపీ పర్లేదు ఇంకెవరైనా లిఫ్ట్ ఇస్తారేమో చూద్దాం ఎవరైనా లిఫ్ట్ ఇస్తే హ్యాపీ చూద్దాం ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో లిఫ్ట్ ఇస్తారేమో అని చెప్పి వెయిట్ చేశాను బట్ ఐ వాజ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ నా అదృష్టం ఏంటంటే ఈరోజు రెస్టే నాకు వర్కౌట్ లేదు బట్ నా కార్డియో అయిపోతుంది చూద్దాం ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో నేనైతే చాలా హ్యాపీ లిఫ్ట్ అడిగాను చాలా మంది లిఫ్ట్ ఇవ్వలేదు బట్ ఒక ఆయన అయితే దూరంగా వెళ్ళిపోయారు కూడా బట్ అయినా కానీ నన్ను చూసి ఆగి దూరంగా వెళ్ళిపోయిన ఆయన మరి రిటర్న్ వెళ్ళిపోకుండా నన్ను పిలిచి మరి నాకు లిఫ్ట్ ఇచ్చారు అండ్ రిషికొండ వరకు లిఫ్ట్ ఇచ్చారు రిషికొండ వరకు అంటే కొంచెం దూరమే మళ్ళీ ఇంకొక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి అక్కడ వరకు ఎవరు ఇస్తారు చూద్దాం లిఫ్ట్ నాకైతే ఫస్ట్ టైం ఇలాంటి ఓవర్ సైజ్ ప్యాంట్లు వేసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది బట్ ఫ్యాషన్ మనం ఫాలో అవ్వాలి కదా ఇందాక ఒక ఆయన నన్ను దింపించోటేమో ఎన్ఆర్ జంక్షన్ ప్రెసెంట్ ఇప్పుడు కొంచెం ఎంకే గోల్డ్ వరకు ఇంకొక ఆయన దింపాడు ఇందాక నుంచి నడుస్తున్నాం ఒకరు లిఫ్ట్ ఇవ్వట్లేదే ఒక్కోసారి అవుతూ ఉంటాయి అలాగా మరి మనం పట్టించుకోకూడదు మన ఛాలెంజ్ కంప్లీట్ చేసుకోవాలి కదా చూద్దాం ఎవరొకరు లిఫ్ట్ ఇస్తారు ఆశ పెట్టుకున్నాం మన ఆశని మనం వదులుకోకూడదు ఆ హెదర్ నుంచి ఒక అన్న అయితే లిఫ్ట్ ఇచ్చాడు గీతం కాలేజ్ దాటాను కొంచెం ఇంకొంచెం దూరం రిషికొండకి వెళ్ళాలంటే
ఒక్కోసారి లిఫ్ట్ ఇవ్వకపోవచ్చు, బట్ ట్రై చేయాలి కదా మనం. అడిగితే లిఫ్ట్ ఇస్తారు, లేకపోతే మరి అడగకుండా ఉంటే నీకు లిఫ్ట్ ఎలా ఇస్తారు చెప్పండి. అది కూడా రిస్క్ ఉందా? ఫైనల్లీ మన ఫస్ట్ టాస్క్ అయినటువంటి రిషికొండ బీచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎన్నో లిఫ్ట్లు అడుగుతూ రిషికొండ బీచ్ వరకు వచ్చేసాం. అండ్ ఈ ప్రపంచంలో ఎవరికి లేనంత స్వేచ్ఛ సుఖం మన చింటూ బ్రోకి ఉంది రిషికొండలో. రిషికొండ అనేది చాలా బెస్ట్ టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ వైజాగ్ లో. అందుకే ప్రతి వీకెండ్ జనాలు వచ్చేస్తూ ఉంటారు. రిషికొండకి అయితే వచ్చేసాం. కాకపోతే మనం పుషప్స్ ఎక్కడ చేయాలి? ఇలా ఎంటీగా ఉన్న చోట్ల చేయాలా, లేదంటే అలా రద్దీగా ఉన్న చోట్ల చేయాలా? అలా రద్దీగా ఉన్న చోట్ల చేద్దాం, బెటర్. వెళ్ళి చేసేద్దాం. నెక్స్ట్ మన 100 పుషప్స్లో 20 పుషప్స్ రిషికొండలో చేసేద్దాం. ట్వంటీ పుషప్స్ అయిపోయినాయి. లెట్స్ గో టు కైలాసగిరి. రిషికొండలో పని అయిపోయింది. అలా కైలాసగిరి బయలుదేరిపోతున్నాను. ఇప్పుడు మనకు లిఫ్ట్ ఇచ్చే మహానుభావులు ఎవరో చూద్దాం. లెట్స్ స్టార్ట్. రిషికొండ నుంచి కైలాసగిరి అంటే కొంచెం కష్టమైన టాస్కే. చూద్దాం, ట్రై చేద్దాం. రిషికొండ నుంచి కైలాసగిరి రావాలంటే చాలా జంక్షన్స్ ఉంటాయి. మనకి లిఫ్ట్ దొరికినా కానీ కొంచెం దొరుకుతుందేమో అని టెన్షన్ పడ్డాను. బట్ రిషికొండలో ఒక అన్నయ్య ఆగి డైరెక్ట్ కైలాసగిరి కొండ కిందకి తీసుకొచ్చి దింపేశాడు. అంటే కొంచెం వెనక్కి ఆయన వెళ్ళాలి, కైలాసగిరి కొండ దాకా ఆయన రాడు. బట్ అయినా కానీ కొంచెం డిస్టెన్స్ ఉండగా అని చెప్పి కైలాసగిరి కొండ కిందకి తీసుకొచ్చి ఆయన దింపేశాడు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే కైలాసగిరి కొండ పైకి లిఫ్ట్ అడిగి వెళ్ళడానికి కష్టమే, ఎందుకంటే చాలా మంది పీపుల్ ఫ్యామిలీస్ వస్తారు కాబట్టి. సో మనం ఓన్లీ కొండపైకి మాత్రం బస్సులో కానీ ఆటోలో కానీ వెళ్దాం. ఎందుకంటే కొండపైకి లిఫ్ట్ మ్యాక్సిమం ఇచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే అందరూ ఫ్యామిలీస్తో వస్తారు కాబట్టి. బట్ అయినా ట్రై చేద్దాం, లేదంటే ఆటోలో వెళ్ళిపోదాం పైకి, కొండపైకి మాత్రమే. చూద్దాం, ట్రై చేద్దాం. సరిగ్గా బీచ్ దగ్గర నుంచి లోపల మనం బస్ స్టాప్ అంటే కైలాసగిరి పైకి వెళ్ళడానికి బస్ స్టాండ్ ఉంటుంది కింద. ఆ బస్ స్టాండ్ వరకు ఒక అన్నయ్య లిఫ్ట్ ఇచ్చాడు. లిఫ్ట్ అడిగితే ఇస్తారో, మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి అలాగా. ఫైనల్లీ కైలాసగిరి పైకి అయితే వచ్చాను. బట్ కింద నుంచి పైకి అయితే లిఫ్ట్ అయితే అవ్వలేదు. ఖచ్చితంగా మనం టోల్ గేట్ లో ట్యాక్స్ కట్టాలి కాబట్టి వ్యాన్ లోనే రావాల్సి వచ్చింది. చూద్దాం.
ఫైనల్లీ కైలాసగిరికి వచ్చాం. కైలాసగిరిలో 20 పుషప్స్. లెట్స్ డూ. మన సెకండ్ టార్గెట్ కైలాసగిరి కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి నెక్స్ట్ ఆర్కే బీచ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. నేను ఎలా అంటున్నానంటే బయటికి ఛాలెంజ్ తీసుకుని వెళ్తున్నాను కరెక్టే, బట్ ఎంతో కొంత డబ్బులు తీసుకుని రావాలి కదా. ₹1 కూడా నేను డబ్బులు తీసుకురాకుండా మొత్తం ఫోన్పే మీద ఆధారపడి వచ్చాను. ఫైనల్లీ ఆర్కే బీచ్ వరకు వచ్చాం. చూద్దాం ఎక్కడ చేద్దాం. మన 20 పుషప్స్ ఒక ప్లేస్ మంచిగా ఎత్తుక్కొని ఆ ప్లేస్ వచ్చేద్దాం. ఒంటరిగా ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నాను. ఎందుకు తెలుసా? నాకు నా చింటూస్ ఉన్నారని ధైర్యం. నా చింటూస్ ఏం చేస్తారు తెలుసా? నా మీదకి ఎవరిని వస్తే ఈ మందిరే కాదు, ఎన్ని వందల మందినైనా మెంటేసుకునిరా. చివరి తల తెగే వరకు కత్తి వదలను, చెయ్యి మార్చను, ఒంటి చేతో ఓచకోత కోస్తా నా కొడక. ఆర్కే బీచ్ లో 20 పుషప్స్. లెట్స్ డూ. ఆర్కే బీచ్ లో 20 పుషప్స్. లెట్స్ డూ. ఆర్కే బీచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ జగదాంబ. లెట్స్ గో. ఆర్కే బీచ్ కూడా కంప్లీట్ అయిపోయింది, బట్ టైం కూడా 5:15 అయిపోయింది. నైట్ అయిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి. ఇప్పుడు ఎక్కడి నుంచి మనకు లిఫ్ట్ ఎవరితో చూద్దాం జగదాంబ వరకు. లెట్స్ సీ. పొద్దున్న నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. కష్టం, ఇంత కష్టపడుతున్నాం. మన వీడియోస్ రోజు చూస్తున్నారు. నేను ఇంకా ఇంకా మంచిగా మంచి వీడియోస్ చేయాలంటే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను. కింద ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు కొట్టేసుకుని ఆన్లో పెట్టుకున్నారు అనుకోండి. మన వీడియోస్ రోజు ఒకటి వస్తూ ఉంటాయి. మీ ఫిట్నెస్ పరంగా అయినా, హెల్త్ పరంగా అయినా, మీ ఫ్యాషన్ పరంగా అయినా నా వీడియోస్ చూస్తూ ఉంటే మీరు డెవలప్ అవుతూ ఉంటారు. అండ్ ఇవాళ వీడియో సమ్ మినీ వ్లాగ్ లాంటిది అనుకుని తీశాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. జనాలు ఇంత రద్దీగా ఉన్న ప్లేస్లో ఇన్ని బళ్ళు వెళ్తున్నా కానీ ఒకడో లిఫ్ట్ ఒకడే, బట్ అయినా మనం డిస్కరేజ్ అవ్వకూడదు. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే ట్రై చేద్దాం. ఇంతమంది వెళ్తున్నారు, బట్ అయినా లిఫ్ట్ దొరకట్లేదంటే అడుగుదాం, ఎవరో ఇస్తారు, నమ్మకం పెట్టుకుందాం. లిఫ్ట్ అడిగినప్పుడు, లిఫ్ట్ తీసుకున్నప్పుడు ఏ బండి అని మనం చూడకూడదు. ఒక అన్నయ్య, చాలా మంచి అన్నయ్య, ఏ బండి మీద తీసుకొచ్చాడు తెలుసా? టీవీఎస్ XL 100 మీద తీసుకొచ్చాడు. ఇవ్వాలనే మనసు ఉంటే చాలు. టీవీఎస్ XL 100 అయితే ఏంటి, ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇంకా మీకు తెలిస్తే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇలా ఈ రోడ్ దాటి అవతల పక్కకి వెళ్ళగానే జగదాంబ అని పూర్ణ మార్కెట్. ఇక్కడ నుంచి ఎవరైనా మనకు లిఫ్ట్ ఇస్తారేమో చూద్దాం, ప్రయత్నించాలి. మనం ప్రయత్నిస్తేనే ఎవరైనా లిఫ్ట్ ఇస్తారు, మనం అడిగితేనే లిఫ్ట్ ఇస్తారు. అక్కడ లిఫ్ట్ ఇస్తారు. లిఫ్ట్ అడగడం అనేది తప్పు కాదు. కొన్ని సిచ్యువేషన్స్ లో మన దగ్గర మనీ లేనప్పుడు మనం సిగ్గు విడిచి లిఫ్ట్ అడగడం తప్పేలేదు. మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బాగా సౌండ్ వచ్చేస్తుంది. మైక్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. తక్కువ క్వాలిటీ మైక్ అలాగే ఉంటుంది. 800 మైక్ ఇది. బట్
ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఆ ఎత్తు ఎక్కేసాం, ఆ ఎత్తు దిగిపోతున్నాం కూడా. బట్ ఇప్పటి వరకు మనకి ఎవరు లిఫ్ట్ అవ్వలేదు. ఎత్తు ఎక్కేసి ఎత్తు కూడా దిగిపోతున్నాం. అంటే జగదాంబకి దగ్గరలోకి వచ్చాం. అంటే ఆ పక్కన బీచ్ నుంచి ఈ పక్కన జగదాంబ వరకు నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. చూద్దాం ఈవినింగ్ లోపు మనం స్టెప్ కౌంట్ ఎంత వద్దాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తాము. ఫైనల్లీ జగదాంబ జంక్షన్ వరకు వచ్చాం. మన ఫేవరెట్ జగదాంబ థియేటర్. ఎంతమంది జనాల్లో ఎంత రద్దీ ప్లేస్ లో, అది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్లేస్ లో 20% చేయాలి. ఎక్కడ చేయాలో చూద్దాం. ఇది పరిస్థితి. ఈరోజు అన్ని ప్లేసులు కవర్ అయినాయి. ఇంకా సిఎంఆర్ సెంటర్ ఉంది. జగదాంబ దగ్గర అయితే ఉన్నాం కదా, జగదాంబలో మరీ రోడ్డు మీద చేస్తే బాగోదు కదా. అందుకనే ఇక్కడ ట్రాఫిక్ పోలీసు ఉన్నారు. ఒక మాట పర్మిషన్ అడిగి క్లాక్ టవర్ దగ్గర చేస్తున్నాం. ఈ క్లాక్ టవర్ అయితే ఈ మధ్య చాలా బాగా కట్టారు. అందుకని ఈ క్లాక్ టవర్ దగ్గర చేద్దాం అనుకున్నా. ఒక 20 పుషప్స్ కదా, చేద్దాం. లెట్స్ స్టార్ట్. లెట్స్ డూ అవర్ 20 పుషప్స్. ఫైనల్లీ అప్ టు 80 పుషప్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సిఎంఆర్ సెంటర్ లో ఉంది. నైట్ కూడా అయిపోయింది బాగా. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సిఎంఆర్ సెంటర్ లో అవుతుందేమో చూద్దాం. ఫైనల్లీ జగదాంబ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. సిఎంఆర్ సెంటర్ బయలుదేరుతాం. లెట్స్ గో. ఇప్పుడు జగదాంబ నుంచి సిఎంఆర్ సెంటర్ వరకు లిఫ్ట్ ఎవరెత్తారో చూద్దాం. బస్ కాంప్లెక్స్ నుంచి వెళ్తూనే ఉన్నాం. ఎవరో లిఫ్ట్ ఇవ్వాల. ఇంకా కొంచెం దూరం ఉంది. ఏమో సిఎంఆర్ సెంటర్ వరకు నడిస్తే వెళ్ళిపోతానేమో. బ్రో డ్యూక్ బైక్ అయితే మాత్రం అంత స్పీడ్ వెళ్ళాలా. ఫైనల్లీ సిఎంఆర్ సెంటర్ వరకు వచ్చాము. ఒక అన్న లిఫ్ట్ ఇచ్చాడు హ్యాపీగా. సిఎంఆర్ సెంటర్ వరకు అయితే వచ్చాము. నా వాళ్ళ గురించి చూసారా, పొద్దున్న ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా తయారైనా. లోపల ఆల్రెడీ కొంతమంది సింగింగ్ చేస్తున్నారు. అందుకని లోపలికి వెళ్ళి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని మనం వీడియో చేయడం స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. పైనుంచి ఇక్కడ పుషప్స్ చేస్తే బాగుంటుందని చెప్పి చూపించాను కదా, కానీ ఇక్కడ జనాలు ఏంటండి బాబు, అసలు అడుగు తీసి అడుగు వేయడానికి ఖాళీ లేదు అసలు. నా ప్రాబ్లం ఎవరికి చెప్పుకొని చెప్పండి. సిఎంఆర్ సెంటర్ లో ఫుల్ గా జనాలు ఉన్నారు. బట్ అయినా వీడియోస్ చేసుకోవాలి. పొద్దున నుంచి వీడియోస్ చేయడం వల్ల ఎండలో షర్ట్ ఉప్పు కూడా పట్టేసింది. కష్టపడుతున్నాం, చూద్దాం, వీడియో చేసేద్దాం. బాబు ఈ జనాలు ఏంటబ్బా సిఎంఆర్ సెంటర్ లో 20% చేయడానికి చాలా ఇబ్బంది అయిపోయేలా ఉంది నాకు. ఇప్పుడు ఇంతమందిలో ఎప్పుడు చేయలేదు కదా. ఏదైతే అదేంది, పర్మిషన్ అడిగి చేసేద్దాం. నెక్స్ట్ అంతమందిలో వెళ్ళి చేయడానికి ఒక సూపర్వైజర్ ఉంటే అక్కడ పర్మిషన్ అడిగాను. కాకపోతే అంతమంది జనాలు చేయడానికి అవదన్నారు. అందుకని ఇక్కడ ఒక ప్లేస్ ఎత్తుకున్నాం. మన కోసం అనుకున్నాం, క్లీనింగ్ చేస్తున్నారు. ఇందాక నుంచి కష్టపడిపోతున్నాను వీడియో తీసుకోవడం కోసం. అందరి ముందు ఎలా తీయాలి ఏంటంటే మనవాడు వచ్చి వీడియో తీస్తాను బ్రో, నువ్వు చేయన్నారు. ప్లస్ చేద్దాం. థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ 20 పుషప్స్. సక్సెస్ఫుల్లీ
100% కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ మన 365 డేస్ పుషప్ ఛాలెంజ్ డే 100 కూడా కంప్లీట్ అయిపోయింది. ఎలా అయితే నేను డే 1 రోజు చెప్పానో మన 365 డేస్ పుషప్ ఛాలెంజ్ క్లారిటీ ఇచ్చా. ఎవ్రీ డే ఒక్కొక్క పుషప్ నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తానని చెప్పా. సో ఈ రోజు డే 100 కాబట్టి 100 పుషప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ అలాగే ఈ వీడియోలో మనం ఒక ఛాలెంజ్ కూడా తీసుకున్నాం. మనం వెళ్ళే ప్రతి చోటుకు కూడా లిఫ్ట్ అడుగుతూనే వెళ్ళాలని చెప్పా. మార్నింగ్ నుంచి చాలా మంది నాకు లిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోలో లిఫ్ట్ అనే ఇంకొక ఛాలెంజ్ ఇంక్లూడ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ గా ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర మనీ ఉండకపోవచ్చు. చాలా మంది లిఫ్ట్ అడగడానికి మనం మొహమాట పడిపోతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడగడానికి మనం అడిగితే ఏమైపోదు, అడిగామనుకో ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటే దాన్ని బట్టి ఇస్తారు. లిఫ్ట్ అడిగితే అడిగావు కానీ బ్రో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రతి ఒక్కరు లిఫ్ట్ అడగాల, నువ్వు నార్మల్ గా వెళ్ళలేవా అని మీరు అనుకోవచ్చేమో. బట్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఎలాంటి ప్లేస్లో అయినా కానీ మనం లిఫ్ట్ అడగగలం. అడిగితే ఖచ్చితంగా ఇచ్చే మనుషులు కూడా ఉంటారు అని మీకు తెలియాలని చెప్పి ఈ వీడియోలో ఎలా చేశాను. ఫైనల్లీ ఈ వీడియోలో నేను తీసుకున్న లిఫ్ట్ అనే ఛాలెంజ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అండ్ నైట్ అయిపోయింది కదా, నైట్ కూడా నేను లిఫ్ట్ అడుగుతూనే వెళ్తాను. బట్ అది నేను రికార్డింగ్ చేయలేను, ఎందుకంటే నైట్ కాబట్టి వీడియో తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ లిఫ్ట్ అనే ఛాలెంజ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాం. ఫైనల్లీ నా పేరు జగదీష్, మీరు చూస్తున్నారు జేకే ఫిట్నెస్ ఫ్యాషన్ ఛానల్. ఇక్కడ వరకు మీరు ఈ వీడియోలోకి వచ్చారంటే నా వీడియోస్ ఖచ్చితంగా మీకు నచ్చినట్లే. మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి. 365 డేస్ పుషప్ ఛాలెంజ్ నువ్వు కూడా తీసుకోరా, రోజు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్పి సజెస్ట్ చేయండి. అండ్ మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రేపటి వీడియోకి వెళ్దాం. బాయ్ బాయ్.